వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. బీజేపీ సబ్ డివిజన్ 5 మండలాల కార్యకర్తల సమావేశంలో కాటారంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ సమావేశంలో రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ బొమ్మన్న భాస్కర్ రెడ్డి, కాటారం మండల అధ్యక్షులు పాగ రంజిత్, బండి శ్రీకాంత్, మెడిపెల్లి పూర్ణచందర్, మండల ప్రధాన కార్యదర్శి డాక్టర్ రఫీ, బీజేపీ నాయకులు గంట అంకయ్య, డొల్లి అర్జయ్య, చీర్ల అశోక్ రెడ్డి, చీర్ల బాపురెడ్డి, చల్ల రాజేష్, కొరికొప్పుల జిలేష్, మంతెన శ్రీధర్, రాజనాల నరేష్, ఐలయ్య, రాజేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన అందరికీ కూడా తెలుసు, సీఎం సొంత నియోజకవర్గం అయినటువంటి కొడంగల్ నియోజకవర్గంలో హనుమాన్పల్లి అనే గ్రామంలో సీఎం సంబంధించినటువంటి సోదరులు ఎంత ప్రచారం చేసినా కూడా అక్కడ ఒక సాధారణమైనటువంటి బీజేపీ కార్యకర్త అక్కడ విజయం సాధించడం జరిగింది. అలాగే సుమారు 700కు పైన సర్పంచులు ఈరోజు విజయం సాధించారు. ఒక్క రూపాయి కూడా పంచకుండా వర్ధన్నపేట పక్కన ఇటిరాల అనే గ్రామంలో ఒక్క రూపాయి కూడా పంచకుండా పాంప్లెంట్ ఖర్చు కూడా పెట్టకుండా 3 ఓట్లతోని గెలిచినటువంటి చరిత్ర ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు మాత్రమే చెందుతుంది అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పుతున్నాను. రాబో రోజుల్లో టీఆర్ఎస్కి అధికారం ఇచ్చిండ్రు, కాంగ్రెస్కి అధికారం ఇచ్చిండ్రు. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం ఇవ్వబోతున్నారనే సంకేతం దీనికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. అలాగే సుమారు 1200 మంది ఉప సర్పంచులు ఈ రాష్ట్రంలో విజయం సాధించారు. 11,000 మంది నియోజకవర్గ ప్రజలకు తెలియాల్సిందిగా విషయం తెలియాల్సింది నేను చెప్తా ఉన్నా. ముఖ్యంగా మరి ఇక్కడ ఆయన అధికారంలో ఉండగా, ఎవరు కృష్ణమతి గారు అధికారంలో ఉండగా రాజభవనం కట్టుకున్నాడు. కృష్ణమతి గారిని పేద కుటుంబమే. అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్లతోటి ఇసుక, సిమెంటు, స్టీలు అన్ని ఇదిగా తెప్పించుకొని కాంట్రాక్టర్ల డబ్బుతోటి, ప్రజలపైన సంపాదించే డబ్బుతోటి రాజభవనం కట్టింది. మరి నాడు శ్రీధర్ బాబు గారు ధన్వాడలో అంతకుముందు వీరికేం లేకుండే, వీరప్పుడు వరంగల్లో చదువుకునేది. వరంగల్లో చదువుకుంటే మా ధన్వాడ నుంచి అప్పుడున్న కారోబారు ఇక్కడ నుంచి రోజు కూరగాయలు, ఈ ఊరికి సంబంధించిన నెయ్యి, కంట్రోల్ బియ్యము, కంట్రోల్ చక్కెర మొత్తం మోసేరు, వాళ్ళు చేసారు. ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు లేదు, నక్సలైట్ బ్లాస్ట్ చేసిండ్రు, ఇల్లు లేకుండే. ఇల్లు లేదు అంటే మా తండ్రి ఆస్తి, మా సొంత ఆస్తి సర్వే నెంబర్ 491C 14 గుంటల భూమిని అక్రమంగా తీసుకొని దొంగ పట్టా చేసుకొని మరి గృహ నిర్మాణం చేసుకున్నాం. నేను కూడా ఉన్నా, ఏం అనలేని పరిస్థితి. నీ నాయకత్వంలో ఉన్నాం కనుక ఎదిరించలేని పరిస్థితి. మరి ఆ ఇల్లు ఎట్లా నిర్మించిండు? అది మైసూర్ ప్యాలెస్ నిర్మించిండు. ఆ ప్యాలెస్ ఎట్లా నిర్మించిండు? కాంట్రాక్టర్ల దగ్గర ఒక డిఈ శ్రీనివాస్ అని ఉండే, ఆ డిఈ శ్రీనివాస్ కలెక్షన్ చేసి కాంట్రాక్టర్లతోటి మరి ఇసుక, సిమెంటు, డబ్బులు, ఇటుక తెప్పించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో దానికి సరిపోదు డిపార్ట్మెంట్ సప్లై చేసి ఫ్రీగా చేసి ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు. వీళ్ళిద్దరు నీతులు చెప్తా ఉంటారు, వేదాలు వల్లిస్తా ఉన్నారు. ప్రజాసేవ కోసమే పుట్టినట్టు, ప్రజల కోసమే పుట్టినట్టు వీరిద్దరు కూడా మరి మైండ్ డైవర్షన్ చేసి ఈ ప్రజల మీద మరి వీళ్ళను వంచి ఇవాళ అభివృద్ధి నిరోధకులై ఒక్క పని చేయలేదు. మరి ఈనాడు నేను ఒకటే అడుగుతా ఉన్నా శ్రీధర్ బాబు గారిని, 3 సార్లు మంత్రి చేసినావు కదా, మరి నీ మండల్ హెడ్ క్వార్టర్ లో ఒక బస్ స్టాండ్ ఎందుకు లేదు? కట్టించలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ మా సోదరులు ఏమంటారు? అభివృద్ధి ప్రదాత.
దేని ప్రదాత? ఒక బస్ స్టాండ్ లేదు, కాటారంలో బస్ స్టాండ్ లేదు, మీ మండల్ హెడ్ క్వార్టర్లా కనీసం ఒక బస్ డిపో లేదు, మరి ఇది 5 మండలాల కూడలి, ఒక హాస్పిటల్ లేదు, 100 పడకల ఆసుపత్రులు ఎందుకు లేదని నేను అడుగుతా ఉన్నా. మరి ఈనాడు ఇక్కడ నీ పక్కకున్న చెన్నూరులో ఉంటది 100 పడకల ఆసుపత్రి, పక్కకున్న పెద్దపల్లిలో ఉంటది, వాళ్ళు సామాన్యమైన ఎమ్మెల్యేలు, గోదావరి కల్లో ఉంటది, ఇటు భూపాలపల్లిలో ఉంటది, మరి నువ్వెందుకు చేయలేకపోయినావు? నీ ఉద్దేశం ఏంది? నిన్ను నమ్ముకున్న ముస్లిం సోదరుడు భాష అనే వ్యక్తి హార్ట్ అటాక్ వస్తే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతే గ్యాస్ ప్రాబ్లం అని గ్యాస్ పోలిస్తే పాపం వచ్చి చేసుకున్నాడు, హార్ట్ అటాక్ అని చనిపోయింది. అదే ఇక్కడ 100 పడకల ఆసుపత్రి ఉన్నట్లయితే మరి ఒక ఈసీజీ ఉంటే, ఒక స్కానింగ్ మిషన్ ఉంటే, ఒక 2D ఎక్కువ ఉంటే, ఒక ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ ఉన్నట్లయితే ఇలాంటి ప్రాణం బ్రతికేది. వందలాది మంది చనిపోయిండ్రు. మాముద్దారం మండలంలో ఫారెస్ట్ ఏరియా ఒక 50 పడకల ఆసుపత్రి లేదు. మరి మాదేపూర్ మండల కేంద్రంలో మహారాష్ట్రకి, మధ్యప్రదేశ్ కి, ఛత్తీస్గఢ్ కి బార్డర్ అయినటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నది. అక్కడ హాస్పిటల్ ఇప్పుడు పురాతనంలో కట్టినటువంటి హాస్పిటల్ ను శ్రీపాదరావు గారి పేరు పెట్టుకున్నావు, సంతోషం. మరి శ్రీపాదరావు గారి పేరు పెట్టుకున్నందుకైనా కనీసం ఆ హాస్పిటల్ శ్రీపాద హాస్పిటల్ అని, మరి ఆ హాస్పిటల్ బిల్డింగ్ ఎందుకు కట్టిస్తలేవు? అక్కడ డాక్టర్లు ఎందుకు లేరు? అక్కడ 100 పడకల ఆసుపత్రి ఎందుకు చేయలేదు? కనీసం 50 పడకల ఆసుపత్రి చేయలేదు. మరి ఇక్కడ మలహన్లో 50 పడకల ఆసుపత్రి లేదు, తాట్ చెల్లెలు లేదు, ఒక ఏఎంఆర్ కంపెనీ వచ్చింది అంటే అది మీ ఇద్దరికి ఏటీఎంలు అయినాయి. పుట్టమదికి ఏటీఎం అయింది, శ్రీధర్ బాబుకి ఏటీఎం అయింది. అది 1000 కోట్ల ఓబీ ప్రాజెక్టు. వీళ్ళకి ముడుపులు ఇవ్వడం, పుట్టమదుకు సబ్సిడీ ఇచ్చిండు, పుట్టమదుకు డబ్బులు ఇవ్వడం, ఆయన ఎప్పుడో పెట్టుకోవడం. ఇక్కడ శ్రీధర్ బాబుకు ఆయనకి ఇవ్వడం. మరి ఇక్కడ ఏమన్నారు కంపెనీ నడిపిస్తే, ఇక్కడ లోకల్ వాళ్ళకేమో కూలి ఉద్యోగాలు, బయట వాళ్ళకేమో ఆఫీసర్ల ఉద్యోగాలు ఇస్తారు. లోకల్ వాళ్ళకి కనీసం డ్రైవర్ పోస్టులు కానీ, మరి సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఇవ్వడం లేదు. బయట వాళ్ళకి ఇస్తా ఉన్నారు. లేబర్ చేసే పని మాత్రం ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఎందుకు అంటే ఎవరైనా ధర్నాలు చేసినా, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్లు ఇస్తారు. అప్పుడు కుటుంబం సపోర్ట్ చేసిండు, ఆయనను మహేష్ అన్న అని పిలుస్తాడు, ఈయన మహేశ్వర్ రెడ్డి గారు అంటారు, ఆయనకి చేస్తారు. వాళ్ళ జోలికి ఎవరు ఓనేయకుండా వాళ్ళు ప్రొటెక్షన్ ఉంటారు. ఆ వందలాది లారీలు నడుస్తా ఉంటే రోడ్డు సర్వనాశనం అయిపోయింది. ఇవాళ తాడ్చెల్ల నుండి మరి మంత్రిని పోవాలంటే, మరి ఇక్కడికి నాగులమ్మ గారికి రావాలంటే నడవలేని పరిస్థితి. ఇంకొక విషయం, మరి ఇక్కడ రోడ్డు గారపల్లి నుంచి మంతని వరకు ఉన్న రోడ్డు 6 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. ఒక మంత్రిగా ఉన్నారు మీరు, మరి ఎందుకు నిధులు ఇప్పిస్తలేవు? మరి ఆ కాంట్రాక్టర్ ఏదో నీకు వ్యతిరేకంగా ఉన్నాడని ఆ కాంట్రాక్టర్ డబ్బు ఇవ్వకుండా చేస్తే ఇవాళ వర్క్ జరుగుతలేదు.